నిర్మల్ జిల్లా మామడ మండలంలోని అడవిలో తప్పిపోయిన మహిళలను క్షేమంగా రక్షించారు అధికారులు. కప్పనపల్లి గ్రామానికి చెందిన రాజుల రాధ, కంబాల లింగవ, లక్ష్మి, బత్తుల సరోజ గ్రామానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో తునికాకులు తెంపడానికి వెళ్లారు. అడవిలో దారి తప్పిపోయారు. ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. డ్రోన్ కెమెరాలతో అడవిని మొత్తం జల్లెడ పట్టారు. మహిళల ఆచూకీ కనిపెట్టి వారిని క్షేమంగా ఇంటికి చేర్చారు అధికారులు. తమ వాళ్లు క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ రాజేష్ మీనా ఆధ్వర్యంలో 3 స్పెషల్ పార్టీ బృందాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. ఎండాకాలం వచ్చిందంటే చాలు జంగల్ దిక్కున్న ఊర్ల పొంటి చాలా మంది తునికి తెంపేందుకు పోతుంటారు. నడి జంగల్ ఉన్న తునికి చెట్లను ఎంకులాడుకుంటూ పోయి ఆకులు తెంపి ముల్లె కట్టుకొని తెస్తుంటారు. మంచిగా పగటిలు ఇంటిల్లాదులు ముచ్చట పెట్టుకుంటా వాటిని కట్టలు కూడా కడతారు. ఇక మాపటికి ఆకుల కట్టలను కళ్ళంలోకి తీసుకుపోయి కళ్ళెదారుకు లెక్క చెప్పి అప్పచెప్పి చిట్టి మీద రాసుకొని వస్తుంటారు. ఇక నెల తర్వాత ఎన్ని కట్టలేసిర్రో ఆ కళ్ళెదారు లెక్కలేసి కట్టకింత అని పైసలు కూడా కట్టిస్తారు. అయితే గా నిర్మల్ దిక్కు ఆకులు తెంపుదామని అడవిలోకి పోయిన ఆడోళ్ళు జంగల్లో తప్పిపోయిరట. అటు ఇంకా ఏమైందో మరి? తునుకాకులు తెంపేందుకు జంగల్లో పోయి కాడు పడ్డారు 4 ఆడోళ్ళు. నిర్మల్ జిల్లా మామడ మండలం కప్పనపల్లి కాడు ఉండే 4 ఆడోళ్ళు ఆకులు తెంపేందుకు ఊరి దాపుకున్న జంగల్లో పోయిరట. ఇక తినుకు చెట్లు మునుపటి వాళ్ళ ఏడుంటున్నాయి లేవు కదా, నడి జంగల్లో పోతే తప్ప దొరుకుతలేవు. గట్లనే వాటిని ఎంకులాడుకుంటూ పోయి అటే కాడు పడ్డారట. పగటిలైనా ఇంటికి రాకపోయే వరకు ఊరోళ్ళు పోయి సందెలు పడేదాకా ఎంకులాడిరట, కానీ జాడ దొరకలేదు. ఇక పోలీసులకు మతలావిచ్చారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మేడం 3 స్పెషల్ పార్టీ పోలీస్ టీంలతోటి ఏగిల వారంగానే ట్రాక్టర్ మీద ఇట్లా జంగల్లో పోయి కాడుపడ్డ ఆడోళ్ల కోసం ఎత్తుకులాట చేపించింది. ఓ దిక్కు పోలీసులు కేకలు వేసుకుంటా వాళ్ళ జాడ కోసం ఎంకులాడితే ఇంకో దిక్కు డ్రోన్లను లేపి జంగల్లో జల్లెడ పట్టిరు మొత్తం. ఇక పొద్దుగాల 8 వరకల్లా అలా జాడ దొరికింది. జంగల్ల ఆకుల కోసం ఎడి దిక్కు పోయిర్రు. ఆ పక్క అంతా అలికిడి చేసుకుంటా పోతే మొత్తానికైతే దొరికిరు. ఇక ఎదువారాయనో అని ఇన్ని మంచినీళ్లు దాపిచ్చి తినేతందుకు అదొకటి ఇచ్చి ఊర్లోకి తీసుకొచ్చిర్రు. పోలీసు వాళ్ళు వాళ్ళని ఎంకులాడి తీసుకొచ్చినందుకు ఊరోళ్ళు పూలు జల్లి ఎదుర్కొన్నారు. ఇక జరసేపు ఏడిసి పోలీసు వాళ్ళకి అందరు థ్యాంక్స్ చెప్పారు. కానీ నిర్మల్ జిల్లా ఎస్పీగా జానకి షర్మిల మేడం ఎప్పుడు వచ్చిరో అప్పటి సంది పబ్లిక్ ఏం గింత చిన్నగా ఆపత వచ్చినా సరే మేడమే పనివాడ పోయి నేనున్నా అంటున్నది. అందరిని ఉరికిచ్చి పని చేస్తున్నది పోరి. నిర్మల్ జిల్లా ఈ మామడ మండలం లొద్ది విలేజ్ లో నిన్న ఆఫ్టర్నూన్ తునికాకు సేకరణ కోసం వెళ్లిన కొంతమంది ఆదివాసీ విమెన్ తప్పిపోవడం జరిగింది. అక్కడ వచ్చిన థండర్ స్టార్మ్స్ వల్ల వాళ్ళు కొంచెం స్కాటర్ అయిపోయారు. అందరూ రిటర్న్ వచ్చినా సరే 4 మెంబర్స్ రాలేదు, వాళ్ళు తప్పిపోయారు. నైట్ అంతా లోకల్ పోలీసు తర్వాత విలేజర్స్ కలిసి వాళ్ళని సెర్చ్ చేయడం జరిగింది. అయితే అందులో ఏమీ ఫ్రూట్ఫుల్ కాలేదు సెర్చ్. కాబట్టి ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి మన స్పెషల్ పార్టీస్ ఆర్ఎస్లు ఆర్ఎస్ఐలు అండ్ ఏఎస్పీ రాజేష్ మీనా మరి నేను కూడా వెళ్ళాము. అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ సెర్చ్ చేసి మనము డ్రోన్స్ యూజ్ చేసాము సెర్చ్ ఆపరేషన్ లో. ఎందుకంటే అక్కడ మనకి సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు, వైర్లెస్ సెట్స్ తర్వాత డ్రోన్స్ జీపీఎస్ ఇవన్నీ వాడి వాళ్ళని ఎక్కడున్నారో ఫస్ట్ లొకేట్ చేసాము. లొకేట్ చేశాక 2 పార్టీస్ పైకి వెళ్ళాయి. వాళ్ళు ఒక గుట్ట మీద ఉన్నారు, భీమున్ గుట్ట అనేసి. ఆ భీమున్ గుట్ట మీదకి 2 పార్టీస్ వెళ్లి కింద వరకు తీసుకొచ్చాక వాళ్ళని మళ్ళా తీసుకొని వచ్చి వాళ్ళని క్షేమంగా వాళ్ళ విలేజ్ లో వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఈ టైంలో వీళ్ళు ఎక్కువగా తునికాకు సేకరణ కోసం వెళ్తూ ఉంటారు కాబట్టి వెళ్ళినప్పుడు అట్లా సింగిల్ గా కాకుండా ఒక గుంపుగా వెళ్లాలని నేను సజెషన్ చేస్తున్నాను. అంటే దిస్ ఇస్ డిఫరెంట్ కేసు. వీళ్ళు గుంపుగానే వెళ్లారు కానీ థండర్ స్టార్మ్ వల్ల విడిపోయారు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా కలిసి ఉండి అందరు కలిసి బ్యాక్ వస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తాగింది ఇంటికే పోతున్నాం కదా అని పాడబోతుకున్నాం కానీ ఇంటికి పోయకుండా ఉంచుకున్నాం. చిన్నమ్మ మేమిద్దరం ఉంచుకున్నాం. అత్తమ్మ లింగవ్వ సార్ మాది. మేము అక్కంట పోయినాం జంగల్
అక్కడనే తప్పిపోయినాము. మాకు ఏదితో దారి ఏది తెలియకుండా అయిపోయింది. మేము అక్కడనే ఉన్నాం. నైట్లో పొద్దున ఇంటికి వచ్చినాం సార్. రాత్రి ఎక్కడ ఉన్నారమ్మా మరి? రాత్రి జంగల్లోనే ఉన్నాం. పొద్దుగల మేడం వచ్చి తోలుకొచ్చింది. సార్ 3:30కు పోయి అక్కడనే తప్పిపోయిండ్లు. ఊరోళ్ళందరూ లెంకిండ్లు. 5 గంటల దాకా లెంకితే దొరకలేరు సార్. మళ్ళా మేడం గిట్లా వచ్చింది, ఎస్పీ మేడం వచ్చి అందరు పోయి తోలుకొని వచ్చింది సార్. మా చెల్లె మాకు దొరికింది. ఒక సంతోషం ఉన్నది సార్. దేవుడి దయ వల్ల మా చెల్లె దాని పిల్లలకు అది కలుసుకున్నాం సార్. అంతే సంతోషం సార్.